ఒకవేళ తప్పు జరిగితే, మాట తప్పితే దేవుడు ఎంత బాధపడతాడో అని ముందే ఊహించుకొని గడగడలాడాడు ఇస్సాకు. ఇంకా ఆయన మాట మార్చలేదు, తీర్పు సింహాసనం ముందుకు రాలేదు, దేవుడు గద్దించలేదు, ఏమీ జరగలేదు. ఊహించుకున్నాడు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో. నేను ఆశీర్వదించినోడు ఏశావు కాదా, ఇంకొకడు, ఇప్పుడు అసలుడు వచ్చాడు. ఇప్పుడు నేను మాట మారిస్తే పరిస్థితి ఏంటి? బాబోయ్, మాట మార్చొచ్చా అలాగా అని ఊహించుకొని మిక్కటముగా గడగడ గడగడ గడగడలాడిపోయాడు. మాట ఏముందంటే నాలుక నరం లేదు, ఊరికే తిప్పేసే చెట్టబెడతట్టు మాట్లాడవచ్చు అనుకునే రకము కాదు ఇస్సాకు. ఆ ఊహకే భయపడిపోయాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏదైనా చెయ్యాలని ఊహ వచ్చినప్పుడే గడగడలాడిన వాడే భక్తుడు. తప్పు చేసేసి తీర్పు సింహాసనం ముందుకు వెళ్ళిపోయి అక్కడ తిట్లు తిని చివాట్లు తిని అంతసేపు ఎందుకు బాబు? ఊహ రాగానే ఇస్సాకులాగా గడగడలాడాలి. అలాంటి వాళ్ళే రాకడలో ఎత్తబడతారు.